ఏవో తొడిగిన గాని అన్ననము పైన కూర్చున్నా గాని అన్ననత సిటిలోనే ఉన్నా గాని అన్ననము పైన కూర్చున్నా గాని శాతగాని టైంలో పిల్లలకు ఎంతో అల్లారు ఇద్దరు పిల్లలు ఉండి అల్లరి చేస్తేనే ఎంతో సెంటర్లో 9-10 మంది పిల్లలు సేవ చేస్తున్నారు. ఈరోజు చాలా బాధగా ఉంది. గత ప్రభుత్వం వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పటి వరకు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదు. ఈ మానవాడ గ్రామంలో ఒక ఆయమ్మ ఉంది, పాపం తనకు ఎవరు కూడా లేరు. ఆమె రిటైర్మెంట్ అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. ఆమె ఇప్పటికీ కూడా రిటైర్మెంట్ అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. ఆమెకు ఒక జీతం లేదు, ఆమెకు ఒక పింఛనే లేదు. ఆమె బీపీ ఉంది, ఆమెకు షుగర్ ఉంది. మరి ఆమె బీపీకి ఆమె షుగర్కు గోళీలు కావాలంటే ఇటు జీతం లేదు, అటు పింఛని లేదు, ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేదు. ఆమెకు చూసుకుందామన్న పిల్లలు లేరు. ఇరుగు పొరుగు వారు వాళ్ళ చిన్న అన్నదమ్ములు వాళ్ళ బావమరుదుల పిల్లలు ఉంటే నువ్వు కష్టం చేసి ఎవరికి ఇచ్చిన వేసి అని చెప్పేసి ఆమెను అడిగి పట్టించుకోకుండా పోతారు. అట్లాంటి ఆమెకు కోరిన సమయానికి లేకుండా ఏమన్నా అయిన ఏడల ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి మరి ఎవరికి చెందుతాయి, ప్రభుత్వం అనేది ఎవరికి ఇస్తారో మరి మాకు కొంచెం అర్థం కలుగుతుంది. కాబట్టి రిటైర్మెంట్ అయినా ఎవరికి అయినా కానీ కూడా ప్రభుత్వం తొందరగా స్పందించి వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది పెండింగ్ ఉన్న ఎవరికైనా చెల్లిస్తే బాగుంటుందని చెప్పేసి ఇలా చనిపోయిన సిద్ధాల దొబ్బల మరియమ్మ ఆత్మ శాంతించాలని చెప్పేసి కోరుకుంటూ